అందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు మధుర జీవితం. తెల్లవారుజామున లేచి బయలుదేరదామంటే లోపలి మనిషి కదలట్లేదు. పైన మనిషికి దుప్పటి కప్పుతున్నాడు చలిరాజు. చీకటి రేఖలు వీడలేదు. అప్పుడే 6 కావస్తుంది. త్వరగా లేచి రెడీ అవ్వాలి. 2 వీలర్పై ప్రయాణం. ఆఫీస్ చేరడానికి 1 గంట పడుతుంది. ట్రాఫిక్లో అందరూ ఒకే రోడ్డులో వెళ్తుంటారు. హాల్లో రోజు పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండేది. ఈరోజు మాత్రమే ఏదో తేడా కొడుతుంది. ప్రక్కన లేని లావణ్య వాష్రూమ్లో ఉంది అనుకొని వాష్రూమ్ తట్టి చూశాడు. అందులో లేదు. అయితే కిచెన్లో ఉందా? నా కోసం వంట చేయదు. నా టిఫిన్ లంచ్ అంతా క్యాంటీన్లోనే. ఈరోజు ప్రత్యేకత ఏముంది? రెడీ అయ్యి గది బయట అడుగు పెట్టేసరికల్లా అంతా బెలూన్స్, కలర్ గుల్లెరుపుల దండలతోటి అలంకరించబడిన సోఫా చక్కగా సవరించి ఉంటే, ఏమిటబ్బా స్పెషల్? తన బర్త్డేనా, నా బర్త్డేనా, రెండూ కాదు అని కార్తిక్ లావణ్యను పిలిచి, ఇంత పెద్ద సర్ప్రైజ్ చేశావు అనగానే, మన మ్యారేజ్ డే అండి అంటూ కాఫీ చేతికిచ్చి, మీకెందుకు గుర్తుంటుంది, అలవాటు లేని అవపోసనం మీకు అంది. ఓకే థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్ అంటూ తన పాకెట్లోని గోల్డ్ చైన్ తీసి లావణ్య మెడలో వేసి డార్లింగ్ అంటూ ముద్దు పెట్టగానే, అమ్మ దొంగ, ఏమీ తెలియనట్టు నటించి నన్ను సర్ప్రైజ్ చేశారు కదూ, ఇక ఆలస్యం ఎందుకు, కేక్ కట్ చేద్దాం అంటూ ఎదురుగా సెల్ ఫోన్ పెట్టుకొని వీడియో తీస్తూ కట్ చేయగానే ఇద్దరు ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈరోజు నాకు ఇన్స్పెక్షన్ ఉండి లీవ్ అడిగినా ఇవ్వక ఇంకా తొందరగా రమ్మన్నాడు మా బాసు. నాకు టైం అవుతుంది ఆఫీస్కి లావణ్య అంటూ బాయ్ చెప్పి హోండాపై రోడ్డు దాటుతున్నా కూడా టాటా చెప్తున్నాడు. జాగ్రత్త బాయ్ అని చెప్పి సోఫాలో కూర్చొని ఆలోచిస్తుంది లావణ్య. ఎవరి ప్రేమకు నోచుకొని జీవితమైన కార్తిక్ గొప్ప మనసు ప్రేమకు అర్హతను సంపాదించుకున్నాను. భగవంతుడు నా పట్ల అన్యాయం చేసినా ఆ దేవుడు మర్చిపోకుండా కార్తిక్ని ఇచ్చి మంచి చేశారు. పాతకుపోయిన సమాజ కుల అడ్డుగోడలు కూల్చలేకపోతున్నాము. నా సర్టిఫికెట్లో ధృవీకరణ పత్రంలో నా వివాహ వివరాలు రాయకపోవడమే కదా అవరోధాలు. నా జన్మ కారణమైన తల్లిదండ్రులు లేకపోవడమే కదా నా భవిష్యత్తుకు అడ్డుగోడలు. అనాథగా పెరిగిన నేను పెద్ద ఉద్యోగం సంపాదించాను. పెద్దల ప్రేమను మాత్రం పొందలేకపోయాను. ప్రేమలో గెలిచాము, పెద్దవాళ్లను ఒప్పించలేకపోయాము. కార్తిక్ అమ్మా నాన్న మొండి పట్టుదలతో అనాథగా పెరిగినానని నేను గెలవలేకపోయాను. తొందరపడకండి, వాళ్ళు ఎలాంటి కండిషన్ పెడతారో అని అంటున్నా వినకుండా సరే అన్నాడు. నాకు తెలిసిన వాళ్ళందరూ వద్దన్నారు, అయినా వినలేదు. జరిగిందేదో జరిగిపోయింది. మీరిద్దరూ 1 సంవత్సరం పాటు మీ తరపు వాళ్ళను కానీ మమ్మల్ని కానీ చుట్టాలను కానీ కలవకూడదు. మీరిద్దరే కలిసి కాపురం చేయాలి. అంతా సవ్యంగా ఉన్నట్లయితే మిమ్మల్ని కలుపుకొని మా దగ్గరికి తీసుకుంటాము. ఇంత చిన్న కండిషన్ కదా అమ్మా అంటూ సంతోషంతో ఒప్పుకున్నాడు కార్తిక్. కరెక్టేగా, ఈ రోజుకు సంవత్సరం అయింది పెళ్ళై. సాయంత్రం ఆఫీస్ వాళ్ళను అమ్మ వాళ్ళను ఇన్వైట్ చేద్దాము, గ్రాండ్గా పార్టీ ఇద్దాం అంటూ సంతోషంగా చెప్పడంతో, మన స్తోమతకు తగ్గట్టు చేద్దామండి, ఇలా అయినా మనతో కలిస్తే చాలు అని సర్ది చెప్పింది. సాయంత్రం పార్టీ వివరాలు ఫోన్లో హోటల్ ఫుడ్ ఆర్డర్ చేయడానికి కాల్ చేస్తుంటే కొత్త నెంబర్ రింగ్ అవుతుంటే ఎత్తాలా వద్దా అని ఆలోచిస్తూ కట్ చేసింది. మళ్ళీ రిపీట్ కాగానే వెంటనే హలో అనగానే, ముందు మీరు ఫోన్ పెట్టేయకండి, మేము చెప్పేది పూర్తిగా వినండి, ఓకే చెప్పండి. ఏంటి రియల్ ఎస్టేట్ అడ్వర్టైజ్మెంట్ అంటూ ఏవో చెప్పకండి, ఏమీ అవసరం లేదు. అదేం లేదమ్మా, కార్తిక్ గారు మీ భర్త అవునా? అవునండి, ఏమైంది చెప్పండి, ఎక్కడున్నారు మా వారు అని ఆందోళనంగా భయపడుతూ మాట్లాడుతుంటే, రోడ్డు మీద డ్రైవ్ చేస్తుంటే బండి యాక్సిడెంట్ జరిగిందమ్మా, మారనేని హాస్పిటల్లో జాయిన్ చేశాము, తలకు బలమైన దెబ్బ తగిలింది. లావణ్య బోరున ఏడుస్తూ నేను ఇప్పుడే వస్తున్నాను అంటూ గబగబా క్యాబ్లో హాస్పిటల్ చేరుకుంది. అనుకోని స్థితిలో ఐసీయూలో ఉన్న కార్తిక్ను చూసి కన్నీరు మున్నూరుగా ఏడుస్తోంది. హాస్పిటల్లో జాయిన్ చేసిన అతను ఎవరు అని కృతజ్ఞతలు చెప్పడానికి వెతుకుతుంటే, మామూలు వ్యక్తి ఉదయాన్నే పాల డబ్బాలు వేసుకొని ఇంటింటికి తిరిగే రామేశ్వరయ్య. అమ్మా, నేను వెనుక వస్తుండగా ముందర కార్తిక్ బాబు డ్రైవ్ చేస్తున్నారు. పొగ మంచులో ముందు ఏముందో కనిపించక డ్రైవ్ చేస్తున్నారు. ప్రక్కన ఉన్న రోడ్ డివైడర్ తాకడంతో పక్కకు పడిపోయాడు. తలకు గట్టిగా దెబ్బ తగలడం నేను దగ్గరికి వచ్చేంత వరకు తెలియలేదమ్మా. కార్తిక్ బాబును గుర్తుపట్టాను. పాలు తెస్తున్నప్పుడు ఎన్నోసార్లు పలకరించారు బాబు. ఇలా జరిగిందని వలవలా ఏడుస్తుంటే ఐసీయూ నుండి బయటకు వచ్చిన డాక్టర్తో, నా కార్తిక్ ఎలా ఉన్నారు డాక్టర్, నా కార్తిక్ తప్ప ఎవరూ లేరు, మీరే దిక్కు మాకు అని పాదాల మీద పడబోతుంటే, వద్దమ్మా అంటూ పైకి లేపి, భయం ఏం లేదమ్మా, మా ప్రయత్నం మేము చేస్తున్నాము,
తలకు గట్టి దెబ్బ తగలడంతో స్పృహ కోల్పోయారు. చిన్న ఆపరేషన్ చేశాము. స్పృహలోకి వచ్చారు. ఒక్కొక్కరు వెళ్ళి చూసిరండి. అక్కడ ఎలాంటి ఆందోళన ఏడుపులు చేయకండి. థ్యాంక్ యూ డాక్టర్ అని లోపలికి వెళ్ళింది. బయట చుట్టూ ఆఫీస్ ఫ్రెండ్స్ ఏ అవసరం వచ్చినా రెడీగా ఉన్నాము అని ధైర్యంగా నిలబడి ఉన్నారు. కార్తీక్ అమ్మా నాన్నగారికి కూడా చెప్పాము అనుకుంటుండగా కార్తీక్ అమ్మా నాన్నగారు గుండెలు పగిలే దుఃఖంతో వాళ్ళిద్దరూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఐసీయూలోకి వెళ్లారు. అచేతనంగా పడి ఉన్న కొడుకుని చూసి కలలో కూడా ఇలా చూస్తామని అనుకోలేదురా అని కుమిలి కుమిలి ఏడుస్తున్న తల్లిని చూసి అమ్మా అమ్మా అని మెల్లగా కళ్ళు తెరిచి మళ్ళీ మూసుకున్నాడు. చుట్టుప్రక్కల చూస్తున్నారు. లావణ్య కోసం కనపడలేదు. ఇంతలో సిస్టర్ వచ్చి అమ్మా మీ అబ్బాయికి అప్పటికప్పుడు చేయవలసిన సర్జరీకి ఒక అమ్మాయి తన రక్తం ఇచ్చి ఈ బాబుకు ప్రాణం పోశారు అంది. ఎక్కడున్నారు ఆమె? మేము చూడాలి అన్నారు ఆతృతగా. సిస్టర్ పక్క గదిలో ఉన్న లావణ్యను చూపించగానే ఆశ్చర్యపోయారు ఇద్దరు. అత్తయ్య అని దగ్గరికి రాబోయిన లావణ్యం చూసి ఇదంతా నీ వల్లే జరిగింది. ఎన్నడూ చిన్న దెబ్బ కూడా ఎరగని నా కొడుకుకు ఈ పరిస్థితి వచ్చింది అందామే. లావణ్య ఏం మాట్లాడకుండా లోపల ఏడుస్తూ ఆ దైవం కూడా నాపై పగపట్టాడు అనుకుంది. కార్తీక్ దగ్గరికి వెళ్ళి కార్తీక్ అంటూ చెయ్యి అందిస్తే ఎవరు నువ్వు అని గుర్తుపట్టినట్టుగా చూసేసరికి కాళ్ళ కింద భూమి కదిలినట్లు అయింది. పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి. స్పృహ రాగానే ముందుగా తల్లిని చూశాడు కాబట్టి తల్లిని మాత్రమే గుర్తుపట్టాడు. కోలుకోవడానికి కొన్ని రోజులు పడుతుందమ్మా, నువ్వేమీ కంగారు పడొద్దు అని ధైర్యం చెప్పాడు. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రాగానే కార్తీక్ తల్లితో అన్ని పనులు చేయించుకుంటున్నా ఇష్టమైన వంటలు చేస్తూ తానే తెచ్చి కార్తీక్ కోసం అందిస్తుంది లావణ్య. మన కోసమే ఇక్కడ ఒక మల్లెతీగను పెంచాను, బాగుంది కదా, చూడు కార్తీక్ పూలు ఎన్ని పూసాయి అంటూ తను ఎంతో గుర్తు చేస్తున్నా ఏమీ తెలియనట్లు తల్లితోనే అమ్మా ఆ పువ్వుల పేర్లు చెప్పు అంటూ తల్లి కొంగు పట్టుకొని తిరుగుతుంటే లావణ్య అతను తల్లితో ప్రేమగా ఉంటున్నందుకు సంతోషిస్తున్నా తనను దూరం పెడుతున్నందుకు లోపల బాధపడుతుంది. అత్తగారు లావణ్య పనితనం గురించి లోపల మురిసిపోతుంది. ఇంటి పని అంతా తానే స్వయంగా చేస్తూ ఆఫీస్ పని కూడా ఇంట్లో నుండి చేస్తూ అన్ని విధాలా సంతోషంగా ఉన్నప్పటికీ అనాథ అని లోపల చిన్నచూపు ఏమాత్రం తగ్గడం లేదు. భర్త మెల్లగా నచ్చ చెబుతూ అనాథ అయినా ఇప్పుడు తోడుగా మనమందరం ఉన్నాం కదా కమల, లావణ్య మన అమ్మాయే, అలా ఆలోచించుకోకు, మనం తప్ప లావణ్యకు ఎవరున్నారు? నేడు కాకున్నా రేపైన కార్తీక్ లావణ్యను గుర్తుపడతాడు. పాపం భర్తకు దూరమై ఎంత బాధపడుతుందో అమ్మాయి అన్నాడు. ఎంత చెప్పినా మారని భార్యను ఆ కాలమే మారుస్తుంది అని వైరాగ్యం తెచ్చుకున్నాడు. కార్తీక్ను సంతోషపెట్టేందుకు ట్రై చేయాలి అనుకొని ఇంటికి ఆఫీస్ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి సంతోషం కోసం ఏదైనా కొత్తగా చేయాలి అనుకొని ఇల్లంతా డెకరేట్ చేసింది. మంచి రుచికరమైన పిండి వంటలు చేయించింది. ఎలాగో కొత్త సంవత్సరం వస్తుంది, ఈరోజు కార్తీక్ మరవరాని మంచి రోజుగా మార్చాలి అనుకొని తనకు కొంతైనా మేలు కలగాలి, కొత్త సంవత్సరం నా జీవితానికి ఆనందాన్ని పంచాలి, 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలి, ఆశలన్నీ పూలుగా వికసించి పరిమళించాలి అనుకుంటూ మనసులో ఆ ప్రయత్నంలో హడావుడి చేస్తుంది. అమ్మ లావణ్య, నీకు ఎంత పెద్ద కష్టం వచ్చింది. ఆనాడు నీవు ఫోన్ చేసి చెప్పినప్పుడు అమెరికాలో ఉన్నానమ్మా, వెంటనే రాలేకపోయాను అని లావణ్యతో సన్నిహితంగా మాట్లాడుతున్న వ్యక్తిని కూర్చోండి అంటూ మర్యాద చేస్తూ అత్తయ్య, మామయ్య, ఈయన మా అనాథాశ్రమం ఫాదర్, విషయం తెలిసి వచ్చారు అంది. ఫాదర్ చేతులెత్తి నమస్కారం చేస్తూ బుద్ధిమంతురాలు, తెలివితేటలు కలిగిన లావణ్య మీ కోడలు కావడం అదృష్టమండి అన్నాడు. అవునండి, లావణ్య తన దరిద్రాన్ని మాకు కాస్త పంచింది, మా వాడిని అనారోగ్యం పాల్చేసింది. ఊరుకుంటావా కమల, ఇందులో లావణ్య తప్పేముంది? కోపంగా చూశాడు భర్త. పెళ్లి సమయానికి నేను లేకపోవడం మీకున్న సందేహాలు తీర్చలేకపోయాను. లావణ్య అంతా చెప్పింది. ఇదిగోండి ఈ అమ్మాయి బర్త్ సర్టిఫికేట్, ఇందులో అన్ని వివరాలు ఉన్నాయి అని తల్లిదండ్రుల పేర్లు చదువుతూ చేతికిచ్చాడు. లావణ్య అమ్మ నాన్న పేర్లు చదివి ఫాదర్ వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి, పదండి వెళ్దాం అనగానే వాళ్ళు లేరమ్మా, లావణ్య 5 ఏళ్ల వయసున్నప్పుడు కారు యాక్సిడెంట్లో చనిపోయారు. ప్రభుత్వ పరంగా వాళ్ళే తల్లిదండ్రి అని సర్టిఫికేట్ రాయించి నా దగ్గర చేర్చినప్పుడు భద్రపరిచి పెట్టినాను. వాళ్ళు ఎవరో కాదు ఫాదర్, మా దూరపు బంధువు చిన్న మామగారి కూతురు అల్లుడు సార్. వాళ్ళిద్దరూ తల్లిదండ్రులకు ఇష్టం లేని ప్రేమ వివాహం చేసుకొని 2 కుటుంబాలకు దూరమయ్యారు. అలా మేము కూడా వాళ్ళను మర్చిపోయాము. వారిని కలుసుకునే ప్రయత్నం కూడా ఎవ్వరూ చేయలేదు. లావణ్య,
రామ్మ అంటూ పిలిచి కార్తీక్ లావణ్యను దగ్గర కూర్చోబెట్టుకొని ప్రేమగా తలనిమిరింది. నువ్వు మా మేనకోడలివి, మా అదృష్టం కొద్దీ మాకు దొరికావంటూ మురిసిపోయారు. వస్తున్న ఫ్రెండ్స్ అందరూ న్యూ ఇయర్ విషెస్ చెప్తున్నారు. ఇల్లంతా సందడిగా ఉంది. కార్తీక్ మాత్రం ఇంతకుముందు జరిగినట్టు కేక్ కట్ చేసిన సంఘటనలు లీలగా గుర్తుకొస్తున్నాయి. ఇల్లంతా న్యూ ఇయర్ కేకలతో మిన్నంటుతుంటే కార్తీక్ లావణ్య అంటూ దగ్గరకు తీసుకున్నాడు. లావణ్య ఆనందంతో థ్యాంక్ యూ కార్తీక్, నేను ఎంత నరకం అనుభవించానో మాటల్లో చెప్పలేను. నేటి నుండి మనిద్దరం మధుర జీవితం గడుపుదాము అంది. చూశారు కదండి, ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. కథపైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.